ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలారా మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి భారాన్ని బట్టి మరి హిమాచల్ ప్రదేశ్లో మరి దేవుని పరిచయంలో, దేవుని పనిలో ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలారా మరి గత కొన్ని దినాల నుంచి, కొన్ని రోజుల నుండి దేవుని వాక్యాన్ని మన తలంపులు తెచ్చుకుంటున్నాం. మహాజ్ఞాని సొలొమోను రాస్తూ చక్కని మాట, అద్భుతమైన మాటను సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అని చక్కని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు ఈ దినాల యవన బిడ్డలకు, యవనస్తురాలకు దేవుడు మాట్లాడుతూ 2వ వచనం, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. బుద్ధి కలిగి నడుచుకుంటావు. నిన్న ఉదయకాలంలో బుద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని పాదముల యొద్ద. దేవుని పాదముల యొద్ద నువ్వు కనిపెడితే దేవుడు నీకు ఆత్మ సంబంధమైన బుద్ధినిస్తాడు. తండ్రి బోధకు, తండ్రి మాటకు చెవియొక్కకుండా తిరుగుబాటు చేస్తే నీలో బుద్ధి ఉండదు. మరేముంటుందో తెలుసా? మూర్ఖత్వం ఉంటుంది, గర్వం ఉంటుంది, లెక్కలేని స్వభావం నీలో ఉంటుంది. అదే తండ్రి మాట వింటే, దేవుని బోధకు నువ్వు చెవియొక్కితే బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఏ విషయంలో కూడా తొందరపడవు, ఏ విషయంలో కూడా పాప సంబంధమైన వాటికి అవకాశాన్ని నువ్వు కలిగించవు. కాబట్టి దేవుని బోధ మనం వినాలి. అదే అంటాడు, ఇది సామెతలు 5వ అధ్యాయంలో 13వ వచనంలో, నా బోధకుని మాట నేను వినకపోతిని. బోధకుని మాట, ఈరోజున సంఘ కాపరి మాట, దేవుని సేవకుల మాట, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లల మాట చాలామంది వినట్లేదండి, తిరస్కరిస్తున్నారు. ఆత్మ సంబంధముగా, బాబు మా ఈ మార్గము సరైనది కాదు, మీరు నడిచే త్రోవ ఆత్మ సంబంధమైనది కాదు, మీరు మార్పు చెందండి, మీరు మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని బోధకుని చేత, దేవుని సేవకుని చేత దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటే ఈ రోజున ఆ బోధ నచ్చట్లేదండి. ఆ సేవకుడు నచ్చట్లా. నచ్చకపోగా సేవకుని మీదే నిందారోపణ చేస్తూ ఉన్నారు. సేవకుని మీదే భయంకరమైనటువంటి మాటలను మాట్లాడేవారుగా, నిందించేవారుగా, అవమానపరిచేవారుగా పిల్లరా తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. సహోదరి, సహోదరుడా, ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడా, యవన కాలంలో తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట, నీకంటే నీ కుటుంబ సభ్యులు పెద్దవారు చెప్పే మాట ఆలకించండి. ఆ బోధకు చెవియొగ్గండి. దానిని బట్టియే మీరు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటారు అని దేవుని వాక్యము, దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా చక్కని మాట అండి. ఈ 5వ అధ్యాయం 13వ వచనం, నా బోధకుడు మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను
చెవి యొగ్గలేదు, చెవి పెట్టలేదండి. ఎంత భయంకరంగా ఉంటున్నారు, ఎంత భయంకరమైన పరిస్థితిలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అందువల్లే తిరుగుబాటు చేసే మనస్సు, తిరస్కరించే మనస్సు. నిన్న దినాన్ని జ్ఞాపకం చేశాను. తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్నోడు వచ్చి మాట్లాడుతున్నాడు, తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టు, వెళ్ళిపోతాను. నీ దగ్గర నేను ఉండను, నేను సంపాదించుకోవాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి. తండ్రి చెప్తున్నాడు, బాబు లోకములో ప్రజలు ఏమాత్రం కూడా మంచివారు కాదు, నువ్వు మోసపోతావు, నిన్ను మోసగిస్తారు, వద్దు అని తండ్రి ఎంతగా బ్రతిలాడాడు, ఎంతగా బోధించాడు, ఎంతగా తెలియపరిచాడు. కానీ తండ్రి మాటను, తండ్రి బోధను పెడచెవిని పెట్టాడు. ఎంత భయంకరం. ఈరోజు కూడా బోధకుని యొక్క బోధ వింటలేదండి, వింటలా. మరి ఏం చేస్తున్నారు? వినకుండా బాబు దేవుని యొక్క ఆచార సంబంధమైనటువంటి విధానంలో, దేవుని యొక్క శరీర సంబంధమైనటువంటి రీతిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు, మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనము దేవునితో జీవించువారముగా మనము ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని బోధకు లోబడాలి, దేవుని వాక్యమునకు లోబడాలి, దేవుని యొక్క సేవకుని గద్దింపుకు లోబడాలి, బోధకుని యొక్క బోధకు విధేయుడిగా నీవు ఉంటే నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావు. నువ్వు ఆశీర్వదించబడి నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని సేవకుల మాట వినకుండా, నీకంటే పెద్దవారి యొక్క మాటలు వినకుండా నీ స్థానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అలా ప్రవర్తిస్తే నీ జీవితంలో నీకు నీవే నష్టపోతావు, నీకు నీవే అపాయానికి గురవుతావు, మరణానికి దారి తీస్తుందని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, సొలొమోను తన అనుభవం ద్వారా మాట్లాడుతున్న మాట ఆత్మ సంబంధమైన సంగతులు తెలియజేస్తున్నాడు. దేవుడే మాట్లాడాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. తండ్రి మాట్లాడాడు, బాబు లోక సంబంధమైన మార్గంలో పోబాకు, దేవుని ఆజ్ఞను తిరస్కరించబాకు అన్నీ చెప్పినా కూడా సొలొమోను పాప సంబంధమైనటువంటి వాటి వైపు, జార స్త్రీ కార్యకలాపాలలో తన జీవితాన్ని వ్యర్థపుచ్చుకున్నాడు. అదే 5వ అధ్యాయం మొత్తం చదువుకుంటే, ఎవరి తమ్ముడు ఎవరి చెల్లి చేతులు జోడించి మనం చేస్తాం, చదవండి, దేవుని మాటలు చదవండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది, దాని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయని ఇదే అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున యవన బిడ్డల యొక్క మనస్తత్వాలు పాడైపోతా ఉన్నాయి. వారికి వారే వ్యర్థం చేసుకుంటున్నారు. అలాగ ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన రీసెంట్గా వైజాగ్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు.
ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ అమ్మాయి యొక్క పార్ట్స్ అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడండి. ఎంత భయంకరం! ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాట వినలే, పెద్దవారి మాటకు లోబడలే. ఈ అబ్బాయి కూడా తల్లిదండ్రుల మాట వినలే, పెద్దవారి మాట వినలే. ఈ రోజున భయంకరమైన పరిస్థితి. ఎవరి తమ్ముడా, ఎవరి చెల్లి, అలాంటి పరిస్థితి నీకు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాధకుని యొక్క బాధకు చెవియొగ్గకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావా? కాలేజీల్లో ఉపాధ్యాయులు నీతి వాక్యములతో కూడిన మాటలు చెబుతూ ఉంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. నీ క్షేమము కోరినటువంటి పెద్దవారు నీ క్షేమాన్ని కోరి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ వాటి అన్నింటినీ పెడచెవిని బట్టి నువ్వు తిరుగుతూ ఉంటే నీ జీవితంలో నువ్వు నష్టపోతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎవరి బిడ్డలు 10th క్లాస్ పాస్ అవగానే తల్లిదండ్రుల మీద ఉక్కు జారీ చేస్తూ ఉంటాను. 10th తరగతి పాస్ అయితే నేను అడిగిన బండి కొనాలి, నేను ఇంటర్మీడియట్ పాస్ అయితే నేను అడిగిన బండి కొనాలని మంచి మంచి లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు బండి కొనుక్కుంటున్నారు. కానీ కొని అతి వేగంతో వెళ్ళిపోతున్నారు. అప్పటికి చెప్తారు తల్లిదండ్రులు, బాబు వద్దయ్యా చదువుకో, మంచి ప్రయోజనం కామని చెప్తే అది లెక్క చేయరండి, అది వినరు. కొనిస్తే నేను కాలేజీకి వెళ్తాను. సరే, పిల్లోడు ప్రయోజనం కొరకు ఆలోచన చేస్తారు, చదువుకుంటాడులే, బుద్ధిగా ఉంటాడులని ఆలోచన చేసి అప్పు చేసి ఫైనాన్స్లో బళ్ళు కొనిస్తే ఈరోజు అతి వేగంతో వెళ్ళి బాబు ప్రాణాలను అర్ధంతరంలోనే చిన్న వయసులోనే తన జీవితాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే సావరు, చనిపోరు. కాలు వచ్చే ఇరుగుతుంది, ఎన్నుపూస ఇరుగుతుంది, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అవయవాలు కోల్పోయిన బిడ్డలు తల్లిదండ్రులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. నా చేతులారా అప్పు తెచ్చి బండి కొనిచ్చాను, నా పిల్లవాడి పరిస్థితి అయిపోయింది. వాడు ఆ మాట ఇంటే ఇలాగుండేవాడు కాదే, ఇలా పరిస్థితులు దిగజారిపోయాయి కాదని ఆ తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు ఏడ్చుకుంటూ, ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం అండి? ఎంత ఏడిస్తే ఏమి ప్రయోజనం? మా బాబు అలాంటి పరిస్థితి ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, జ్ఞానోపదేశానికి లోబడు, వివేకముతో కూడిన బోధకు లోబడు, బుద్ధి కలిగి నడుచుకోమని దేవుని వాక్యము దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగును. ఇలా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిద్దాం. అంత మాత్రమే కదండి, బండే కదండి. ఈ రోజున చిన్న వయసులోనే దురలవాట్లు గురవుతున్నారు, మద్యానికి బానిసలైపోతున్నారు, డ్రగ్స్కి, గంజాయికి బానిసలైపోతున్నారు, మొత్తులయ్యి చదువు అబ్బక జీవితాలను అర్ధంతరంగా పాడు చేసుకుంటున్నారు. వివాహ సమయానికి వచ్చేసరికి అబ్బాయి లెన్స్ పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేపిస్తే ఈ అబ్బాయి దేనికి పనికిరాని చెప్తున్నారు. ఎంత భయంకరం! అలా ఉండవద్దు అని మరొకసారి చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని బోధ వాక్యానికి లోబడండి, సత్యానికి లోబడండి, సర్వసత్యంలోనికి మీ జీవితాలు మలుచుకోండి. పాస్టర్ గారు మీకు చెప్తే, బోధకుడు మీకు చెప్తే, తల్లిదండ్రులు చెప్తే పెడచెవిని పెట్టబాకండి.
విన్నాను అన్నట్టుగా నటించబాకండి. విని ఆచరణలోనికి రండి, దైవికములోనికి రండి. అప్పుడు మీరు దీవించబడతారు. ఈ తండ్రి ఈ తప్పిపోయిన కుమారుడికి ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. ఏమైంది తెలుసా? ఉన్నవన్నీ అయిపోయినాయి. ఆఖరికి తినడానికి ఆహారం లేక పందులు తిని పొట్టు తినటానికి సిద్ధపడ్డాడండి. ఎంత భయంకరం, ఎంత దీనమైన స్థితి, ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. పందులు తిని పొట్టు తినటానికి అతను ఇష్టపడ్డాడు. కానీ పిల్లరా, అది పందులకే చాలా, ఇంకేడ తింటాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. అయ్యో, నా తండ్రి ఇంట ఎంతోమంది పని వారికి సమృద్ధైన ఆహారం ఉంది. నేనేంది పాడు బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు. నా తండ్రి మాట విన్నట్టుగా అయితే ఈ స్థితి నాకు వచ్చేది కాదు, ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు. నా తండ్రి మాట వింటే నా తండ్రితో నేను ఆనందంగా ఉండేవాడిని. సహోదరా, సహోదరి, ఎవరి తమ్ముడా, ఎవరి చెల్లి, దేవుని మాట వినండి, తండ్రి మాట వినండి, తల్లి మాట వినండి, అన్నదమ్ముల మాట వినండి. మీ జీవితాలను చెడగొట్టుకోబాకండి, మీ బ్రతుకులను చెడగొట్టుకోబాకండి. రోగముల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయే స్థితికి పోబాకండి. ఆ స్థితి నీకు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. కానీ ఈ తల్లిదండ్రులు ఎంత ప్రేమ కలిగిన తెలుసా? ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ నీ తల్లిదండ్రులకు ఉంటుంది. ఎప్పుడైనా మారు, నీ దుర్వ్యసనాలు తీసివేసుకో, నీ చెడు స్నేహాలు తీసివేసుకో. తల్లిదండ్రులతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎందుకు తిరిగి రాగానే అతన్ని కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అది మాత్రమే కాదండి, పనివారిని పిలిచి వీడిని తీసుకుని వెళ్ళి ప్రశస్తమైన వస్త్రమును వీనికి ధరింపచేయండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడగండి, ఊరంతా ఎందు ఏర్పాటు చేయండి. ఆ తండ్రికి ధనం తీసుకెళ్ళి అవ చేసుకొచ్చావు, నా పేరు పోగొట్టావు, నా గొప్పతనాన్ని పోగొట్టావు, నీ కొడుకు ఇలాంటి వాడు, నీ కొడుకు నీ కూతురు ఇలాంటి వాళ్ళని ఎంతమంది నిందించినా వాళ్ళ మాటలన్నీ ప్రక్కకి నెట్టివేసి నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కూడా యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 2 చేతులు చాచి నీ వైపు పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నా ఎద్దుకు రా. నీ పాత జీవితాన్ని కొట్టివేస్తాను, నీ రోత జీవితాన్ని తీసివేస్తాను, ప్రశస్తమైన వస్త్రాన్ని నేను నీకు ధరింపచేస్తాను. నీవు నా కుమారుడు అని గుర్తుగా ఉన్న నిమిత్తమై బంగారపు ఉంగరాన్ని పెడతాను. నీ పాదములు తొట్టిల్లకుండా, నువ్వు లోకములో పాపములు పడిపోకుండా ఉండునట్లుగా, నీ పాదములు స్థిరముగా ఉన్నట్లుగా సువార్త సంబంధమైన జోడును నేను నీకు తొడుగుతాను. ఎంత ప్రేమగలిగిన దేవుడండి మన దేవుడు, ఎంత ప్రేమగలిగిన దేవుడండి మన తండ్రి. తండ్రి బోధకును లోబడితే, దేవుని వాక్యాన్ని లోబడితే నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. అప్సెల్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీటెక్, బీఫార్మసీయో జాయిన్ అవ్వడానికి బండి కోరుకుంటున్నావు. ఆ బండితో నీ జీవితం కాదండి. ఆ బండిని ప్రక్కన పెట్టు, చదువుకో. ఇలాంటి బళ్ళు, ఇలాంటి కార్లు దేవుడు నీకు ఎన్నో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి ఎన్నో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అవన్నీ నీకు ఇవ్వాలి అంటే ఆయన బోధకు నువ్వు లోబడాలి, ఆయన బోధకు నువ్వు సెవియొగ్గాలి, ఆయన బోధ ప్రకారం నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. అలా కొనసాగించడం నిమిత్తమై యేసయ్య నీ కొరకు ప్రలాదెబ్బలుతున్నాడు, గాయపరచబడ్డాడు, రక్తమును కార్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు బుద్ధి కలిగి నడవాలని, నువ్వు బుద్ధి కలిగి నువ్వు జీవించాలని, నువ్వు బుద్ధి కలిగి గొప్ప ప్రయోజకుడు కావాలని
దేవుడు తనకు తానుగా అర్పణగా బలిగా అర్పించబడ్డాడు. యేసు వైపు చూస్తావా? యేసయ్య బోధను వింటావా? నీ బోధకుని బోధ, నీ సేవకుని బోధ, పాస్టర్ గారి బోధ గద్దించినా, నిన్ను మందలించినా, నీతోనే మాట్లాడిన దేవుని వాక్యం అనినా నువ్వు సరి చేసుకొని దేవుని కోరుకుంటావా? అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నిన్ను బలపరిచి ఆయన రక్తము చేత నిన్ను శుద్ధీకరించి ఆయన కుమారుడుగా, ఆయన బిడ్డగా ఆయన చేర్చుకొని నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. అటు కృప, అటు సమాధానం దేవుడు నీకు దయచేయును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామయుడ ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు మా మంచి ఉన్నారు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారం నడుచున్నట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని. అయ్యా, ఎన్న వాక్యం నీ బిడ్డల ప్రభు మరొకరికి ఫార్వర్డ్ చేయడానికి, అనేకులు వాక్యానుసారముగా బలపరచబడటానికి, యవన బిడ్డలు వారి జీవితాలు సరిదిద్దుకొని నీ ఎదుగు రావడానికి మీరు సహాయం చేయమని, ప్రభుల బలపరచమని, తోడుగా ఉండమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ, ఇతరుని వాక్యమునకును నిలుచిన వారందరికీ ఆయన రాకడవలతో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.